ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్స్ అన్ని? ప్రమోషన్స్ ఇవాళే వచ్చా నేను. హ్మ్. అంటే జనరల్గా తక్కువే నేను వచ్చేది ప్రమోషన్స్కి, సినిమాలు స్పీక్ అని. బట్ ఐ థాట్ ఓకే టుడే వన్ డే ఐల్ డూ ఆల్ ద ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అండ్ సమ్ ఆఫ్ ద ఛానల్స్ అండ్ యా ఇట్స్ కమింగ్ టువర్డ్స్ ద ఎండ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. సో యూ షుడ్ పెప్ ఇట్ అప్ నౌ. ఎస్. కాదు, జగపతి బాబు గారు అంటే పెద్దగా ఉంది, ఏమని పిలవమంటారు? జేబీ. ఓకే, ఏమని పిలవమంటారు? జేబీ. జేబీ, Yeah. దట్స్ కూల్. Yeah. సో జేబీ గారు. ఈ గారు నా పేరు కాదు. సరే, ఓకే, జస్ట్ జేబీ. ఓకే. సో పెద్దిలో మన బుచ్చిబాబు వచ్చి ఈ క్యారెక్టర్ ఇది బాగుంటుంది, ఈయనే చెయ్యాలి అని అనుకున్నారంట. నేను మొన్న అడిగినప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో వచ్చి మీకు ఏం చెప్పారు ఈ క్యారెక్టర్ గురించి? అసలు ఎలా జరిగింది ఆ కాన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య? ఐ వాంట్ టు నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధం చెప్పాడు. జగపతి బాబే కరెక్ట్ అని రాలేదు. 4-5 ఆలోచించి వాళ్ళందరికి కాదనుకుని అప్పుడు వచ్చాడు. ఒక ట్రయల్ వేద్దామని. వర్కౌట్ అయింది. నా టైం బాగుంది. సో దీని ముందు ఉప్పెనకి ఈ కేమ్ గేట్ వరకు వచ్చి వస్తాను మీటింగ్ అన్నాడు ఉప్పెన గురించి మాట్లాడటానికి. అండ్ దాన్ని గేట్ వరకు వచ్చాడు. గేట్ దగ్గరికి వచ్చి సార్ వచ్చాను అన్నాడు. సరే పైకి వచ్చి అన్నాను. సార్ నాకు ఇంట్లో అర్జెంట్ ఏదో పని పడింది, నేను వెళ్ళాలన్నాడు. వెళ్ళిపోయాడు. మ్యాటర్ ఏంటంటే మనసు మార్చుకున్నాడు. విజయ్ సేతుపతికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత మొన్న అడిగా, అప్పుడు ఫీల్ అయ్యా, అయ్యో బుచ్చి నాకు బాగా క్లోజ్ తను, నారక ప్రేమతో నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్. సో మొన్న అడిగా, నిజం చెప్పాయా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అన్నా. సార్ అప్పుడు ఇది సార్ కమర్షియల్గా కొంచెం విజయ్ సేతుపతి గారు అయితే మార్కెట్ బిజినెస్. ఓకే నిజం చెప్పావు పోనీ, థ్యాంక్ యూ. బికాజ్ హీ హాజ్ ఓన్ రీజన్స్, ప్రెషర్ వల్ల అలా చేశాను. గుడ్, ఐ మిస్ దట్ బట్ ఐ గాట్ అ బంపర్ ఆఫర్ విత్ పెద్ది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. అండ్ ఎక్కువ కథ కూడా చెప్పలేదు. ఆ కథ ఎవరో చెప్పరు, వీళ్ళదు ఎవరో సుకుమారు వీళ్ళందరూ కథలు చెప్పరు.